నరసింహుడైన యేసుక్రీస్తు నామములో ఈ దిన దేవుని వాగ్దానం అనే యుగ కార్యక్రమం బలపరచబడుతున్న ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా వెనకడు గురించు మరొక దినాన్ని ఉచితమైన కృపలో ఇచ్చి మరొక వాగ్దానంతో ప్రభు మన మధ్యకు వస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం నుండి, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని బిడ్డ, నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా మీరు ధైర్యం తెచ్చుకునడి, నేను మీకు నెమ్మది కలుగు చేసేందుకు, సమాధానం కలుగు చేసేందుకు వచ్చి ఉన్నానని ప్రభు తన మాటను వాగ్దానంగా ఇస్తున్నాడు. మరి ఉదయకాల సమయంలో ఎటువంటి అసమాధానంతో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావు, ఎటువంటి ఆవేదనతో, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులతో ప్రారంభించి ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను, భయపడకూడి అని. ఏ సమస్యకు భయపడుతూ ఉన్నావో, ఏ అనారోగ్యానికి భయపడుతూ ఉన్నావో, ఏ ఆర్థికమైన పరిస్థితి నిమిత్తం భయపడుతూ అప్పుల సమస్యతో భయపడుతూ బ్రతుకుతున్నావా? ప్రభు నిన్ను ప్రేమించి నీపై తన జాలి, దయ, కరుణ చూపుచు ఈ ఉదయకాల సమయంలో తన మాటను వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భయపడకూడి, మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఈ మాట చెప్తున్నది ఎవరు అంటే ఆయన లోకాన్ని జయించి ఉన్నారు. లోకాన్ని జయించి ఉన్న నీ దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేకులు వారు భయపడుతున్న అనేక సందర్భాలలో ప్రభు వారికి ధైర్యాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, సంతోషం ఇచ్చి, సమస్త విధములైన కృపను చూపి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తూ ఉన్నారు, ధైర్యముగా ఉండుడి అని. ధైర్యము దేవుని వాక్కును బట్టి ధైర్యాన్ని తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో నీకు నెమ్మది, సంతోషం, సమాధానం, ధైర్యం కలుగునుగాక. ఈ యొక్క వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. తండ్రి నీకే స్తోత్రం యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు అనుగ్రహించి ఉన్న ఈ యొక్క వాగ్దానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా యందు ప్రభు సమాధానం కలుగు చేయనట్లుగా ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకుని అని మాట్లాడుతున్నావు. ఇదిగో ప్రతి బిడ్డకి దిరుమున ధైర్యము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభు. అంతేకాకుండా ఆరోగ్యం ఎవరైతే హాస్పిటల్ పాలై ఉన్నారో నార్మల్ రిపోర్ట్ తో వారిని ఆనందింప చేయండి ప్రభు. అలాగే కుటుంబాల్లో సమృద్ధిని బట్టి ప్రభు నీకు స్తోత్రాలయ్యా. దిరుమున మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము వారి తోడే నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అవి వారికి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచి, వివాహాల విషయాల్లో ఘనమైన కార్యాలు జరిగించు. అలాగే మూయబడిన గర్భాలు తెరవండి. ఈ దినమున ప్రభా నెమ్మది, సంతోషం, సమాధానం ప్రతి ఒక్కరు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయి. ఈ దినములనే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు అయ్యా ఈ మాటల ద్వారా ఆదరించబడుతురు గాక. ఇదిగో నీ సన్నిధిలో, నీ సన్నిధానంలోకి లోతైన అనుభవంలోకి వారు రావాలి, రక్షించబడినట్లుగా ద్వారములు తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిచయంలోనే దాసుని జ్ఞాపకం చేసుకోండి, ధైర్యం ఇచ్చి నడిపించండి ప్రభు. ఈ దినమున ఎందరైతే మ్యారిటీ అలాగే బాట జరుపుకుంటున్నారు నీ దీవెనలని వారిపై కుమ్మరించబడును గాక. ఈ దినమున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలు వారు తెలియజేయమని వేడుచు ప్రార్థిస్తూ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృప